Yes, good evening everyone. So welcome back to our session. So right now in this session we are going to discuss one of the most important and expected short answer question for the new syllabus of 10th class CBSE from the topic of carbon and its compounds. So in the previous video session we have discussed about the hydrogenation of oils concept. Okay. So in this session we are going to discuss about the conversion of ethanol into ethanoic acid. సో ఇక్కడ ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సెషన్లో మనం ఏం తెలుసుకుంటామంటే ఒక ఇథనాల్ అంటే ఇథనాల్ ఈజ్ నథింగ్ బట్ ఆల్కహాల్. ఓకే, ఆ ఇథనాల్ అన్నది ఇథనోయిక్ యాసిడ్ కింద ఎలా మారుతుంది. సో ఇథనాల్ ఈజ్ నథింగ్ బట్ ఆల్కహాల్, ఎథనోయిక్ యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ CH3COOH అంటే ఎసిటిక్ యాసిడ్ అనమాట. అయితే అక్కడ ఆల్కహాల్ వచ్చి ఎసిటిక్ యాసిడ్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది, ఒకవేళ కనుక కన్వర్ట్ అయితే దేని సమక్షంలో జరుగుతుంది, అలాగే మరి ఏది ఇథనాల్ని ఎథనోయిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అయితే ఈ రియాక్షన్ అంతా కూడా ఆక్సిడేషన్లోకి వస్తుందా, రిడక్షన్లోకి వస్తుందా, లేదా రిడాక్స్లోకి వస్తుందా, లేదా సెల్ఫ్ రిడక్షన్లోకి వస్తుందా, లేదా సెల్ఫ్ ఆక్సిడేషన్లోకి వస్తుందా అన్నది మనం ఈ సెషన్లో చూద్దాం. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ టాపిక్ నేమ్ ఇస్ కన్వర్షన్ ఆఫ్ ఇథనాల్ ఇంటూ ఎథనోయిక్ యాసిడ్. సో ఫస్ట్ ఇక్కడ కన్వర్ట్ చేసే ముందు దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ఎథనాల్ ఈజ్ నథింగ్ బట్ ఆల్కహాల్. సో దాన్ని మనం ఏమంటామండి, ఆల్కహాల్ అని కూడా అంటాం. సో ఇథనాల్ యొక్క ఫార్ములా వచ్చి C2H5OH. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఫర్ ఇథనాల్. ఏంటండి, C2H5OH. ఒక OH గ్రూపు, 5 హైడ్రోజన్లు, 2 కార్బన్లు. C2H5OH is the molecular formula for ethanol. Okay, and the molecular formula for ethanoic acid. Ethanoic acid is nothing but acetic acid అంటే CH3COOH అనమాట. సో దీని యొక్క ఫార్ములా వచ్చి CH3COOH అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇన్ దిస్ కన్వర్షన్ alcohol is going to convert into acetic acid. It is nothing but C2H5OH. It is going to be converted into CH3COOH. Here CH3COOH is nothing but ethanoic acid and C2H5OH is nothing but ethanol. అయితే ఇక్కడ ఎలా కన్వర్ట్ అవుతుంది, సో దేని సమక్షంలో కన్వర్ట్ అవుతుంది అంటే, సో ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ దిస్ ఇథనాల్ ఇంటూ ఎథనోయిక్ యాసిడ్ మనకు ఒక సబ్స్టెన్స్ కావాలి. అది ఏంటంటే ఆల్కలైన్ KMnO4 సమక్షంలో జరుగుతుంది. ఆల్కలైన్ KMnO4 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేని సమక్షంలో జరుగుతుంది, ఆల్కలైన్ KMnO4 అనమాట. ఆల్కలైన్ అంటే కొంచెం బేసిక్ నేచర్ కలిగి ఉన్నటువంటి KMnO4. KMnO4 అంటే పొటాషియం పెర్మాంగనేట్ అంటుందని ఏమంటాం, పొటాషియం పెర్మాంగనేట్ అంటాం. ఆల్కలైన్ పొటాషియం పెర్మాంగనేట్. యాక్చువల్గా ఇది పర్పుల్ అంటే ఇలా కొంచెం వైలెట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కలైన్ KMnO4. KMnO4 ఇస్ నథింగ్ బట్, మళ్ళీ చెప్తున్నాను, పొటాషియం పెర్మాంగనేట్. ఏమంటామండి, పొటాషియం పెర్మాంగనేట్. సో దాని యొక్క ఫార్ములా వచ్చి KMnO4 సమక్షంలో, అది కూడా ఏ నేచర్లో ఉండాలి, ఆల్కలైన్ నేచర్లో ఉండాలన్నమాట. ఆల్కలైన్ KMnO4 సమక్షంలో దిస్ ఇథనాల్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఎథనోయిక్ యాసిడ్. ఒకవేళ మనకి ఈ ఆల్కలైన్ KMnO4 అందుబాటులో లేకపోతే, ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ దిస్ KMnO4, దీని సమక్షంలో మనం ఇంకోటి కూడా వాడచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎసిడిఫైడ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎసిడిఫైడ్ K2Cr2O7. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి, K2Cr2O7. ఒకవేళ ఆల్కలైన్ KMnO4 మనకి అందుబాటులో లేకపోతే వీ కెన్ యూజ్ అసిడిఫైడ్ K2Cr2O7, పొటాషియం డైక్రోమేట్ అంటుందని ఏమంటాం, పొటాషియం అంటే పొటాషియం డైక్రోమేట్ అంటాం. ఏమంటుందని, పొటాషియం డైక్రోమేట్. ఇందాకది పొటాషియం పెర్మాంగనేట్ అంటాం. KMnO4 అయితే పొటాషియం పెర్మాంగనేట్, K2Cr2O7 అయితే పొటాషియం డైక్రోమేట్. ఆల్కలైన్ KMnO4 లేదా అసిడిఫైడ్ K2Cr2O7 అంటే పొటాషియం డైక్రోమేట్ లేదా పొటాషియం పెర్మాంగనేట్. వీటి సమక్షంలో వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ దట్ ఇథనాల్ అంటే C2H5OH. ఇట్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ
ఎథనోయిక్ యాసిడ్ CH3COOH. సో అయితే దేని సమక్షంలో రెండు చెప్పాను, ఆల్కలైన్ KMnO4 సమక్షంలో కానీ అసిడిఫైడ్ K2Cr2O7 సమక్షంలో కానీ జరగాలన్నమాట. ఏం జరగాలి? కన్వర్షన్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎథనాల్ టు ఎథనోయిక్ యాసిడ్. అయితే ఇక్కడ ఇదంతా కన్వర్షన్ బాగానే ఉంది, జరుగుతుంది. మరి అది దేనికి ఎందుకు వస్తుంది? ఆక్సిడేషన్లోకి వస్తుందా, రిడక్షన్లోకి వస్తుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు వాడాం. ఏంటది? ఆల్కలైన్ KMnO4 లేదా అసిడిఫైడ్ K2Cr2O7 యూఆర్ యూజింగ్. అయితే మరి ఇవి ఎలా యాక్ట్ చేస్తాయి? కన్వర్ట్ చేస్తున్నప్పుడు అవి ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తాయా, రెడ్యూసింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తాయని మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. సో వాట్ ఈస్ ద రోల్ played by alkaline KMnO4 in the conversion of ethanol into ethanoic acid. ఎథనాల్ని ఎథనోయిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేసే టైంలో ఆల్కలైన్ KMnO4 యొక్క పాత్ర ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పొటాషియం పెర్మాంగనేట్ అని అడుగుతాడు. సో దాని యొక్క రోల్ ఏంటని ఇప్పుడు చూద్దాం. అది ఆక్సిడేషన్ రిడక్షన్ మీరే చెప్తారు కానీ. అయితే అంతకంటే ముందు మనకు అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటో మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాసెస్లో చెప్పడం జరిగింది. ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ని గెయిన్ చేసుకోవడం, హైడ్రోజన్ని కోల్పోవడం. గుర్తుపెట్టుకోండి, ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంటుంది. ఒక సబ్స్టెన్స్ ఆక్సిజన్ కనుక గెయిన్ చేసుకుని ద సేమ్ టైం హైడ్రోజన్ కనుక కోల్పోతే దట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్. దీనికి ఆపోజిట్లో రిడక్షన్. అంటే ఆక్సిజన్ వదులుకుని హైడ్రోజన్ని గెయిన్ చేసుకుంటే అది రిడక్షన్ అనమాట. అలా కాకుండా ఆక్సిడేషన్ అనుకోండి, ఆక్సిజన్ని గెయిన్ చేసుకుని హైడ్రోజన్ కోల్పోవడం. అయితే ఇప్పుడు ఈ రెండిట్లో ఈ కన్వర్షన్ దేనికి ఎందుకు వస్తుంది? ఆక్సిడేషన్, రిడక్షన్. అయితే ఇప్పుడు ఒకవేళ ఆక్సిడేషన్లోకి వచ్చింది అనుకోండి, దెన్ వీ కెన్ సే ఆల్కలైన్ KMnO4 ఆర్ అసిడిఫైడ్ K2Cr2O7 ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. లేదు రిడక్షన్లోకి వెళ్తుంది అంటే దెన్ వీ కెన్ సే దిస్ ఆల్కలైన్ KMnO4 ఆర్ అసిడిఫైడ్ K2Cr2O7 ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. అయితే ఇప్పుడు దేనికి ఎందుకు వెళ్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్బన్లు ఎన్ని ఉన్నాయి? సో కార్బన్లు C2 అని చెప్పాం కాబట్టి కార్బన్ 2 ఉన్నాయి. హైడ్రోజన్, హౌ మెనీ హైడ్రోజన్స్? ఇక్కడ 5. అలాగే నెక్స్ట్ OH ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో టోటల్గా హైడ్రోజన్స్ 6, ఆక్సిజన్ ఏమో 1, కార్బన్ 2, హైడ్రోజన్ 6, ఆక్సిజన్ 1. ఎటు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కార్బన్స్ 2 ఉన్నాయి, హైడ్రోజన్స్ 5+1 6 ఉన్నాయి, ఆక్సిజన్ 1 ఉంది. అలాగే ఇప్పుడు RHS వైపు వచ్చేటప్పటికి కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? CH3COOHలో కార్బన్స్ 2 ఉన్నాయి. కాబట్టి 2 with 2 ఇట్ హ్యాస్ బీన్ బ్యాలెన్స్డ్. సో కార్బన్తో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ హైడ్రోజన్స్ చూడండి, ఎథనాల్ సైడ్ 5+1 టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే 5+1 6 ఉన్నాయి. కానీ ఇటువైపు H3+H అంటే టోటల్ ఇక్కడ హైడ్రోజన్స్ 4 ఉన్నాయి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 6 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ 4 ఉన్నాయి. అంటే అక్కడ 2 హైడ్రోజన్ లాస్ అయిపోయిందా లేదా? అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేటప్పటికి 2 హైడ్రోజన్స్ అన్నవి ఏమయ్యాయి? లూజ్ అయిపోయాయి లేదా? 2 హైడ్రోజన్స్ లాస్ట్, అవునా కదా? లాస్ట్ అయిపోయి. అంటే ఇథనాల్ అన్నది ఎథనోయిక్ యాసిడ్ కింద మారేటప్పుడు ఇటు సైడ్ 6 ఉంటే అటు సైడ్ మనకి 4 ఉన్నాయి. H3 అండ్ H కనబడిందా లేదా? సో అక్కడ మనకి 4 ఉన్నాయి. అంటే 6 నుంచి 4కి వచ్చిందంటే 2 లాస్ అయిపోయి. అలాగే ఇప్పుడు ఆక్సిజన్స్ చూద్దాం. ఇటు సైడ్ ఒకటే ఉంది, కానీ ఇక్కడ మనకి 2 ఉన్నాయి. అంటే ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో ఒకటే ఉంది. అంటే ఆక్సిజన్ ఏమైంది? 1 కాస్త 2 అయింది. అంటే 1 ఆక్సిజన్ హ్యాస్ బీన్ యాడెడ్ ఆర్ నాట్? 1 ఆక్సిజన్ గెయిన్డ్. అదే హైడ్రోజన్ అయితే లాస్ట్. అంటే ఇప్పుడు మీరు ఇందాక డెఫినేషన్ ఒకటి చెప్పాను, గెయిన్ ఆఫ్ ఆక్సిజన్, లాస్ ఆఫ్ హైడ్రోజన్. దాన్ని ఏమంటాం? ఆక్సిడేషన్ అంటాం లేదా? అంటే హైడ్రోజన్ ఆక్సిజన్స్ని కంపేర్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హైడ్రోజన్స్ 6 ఉన్నాయి, కానీ రైట్ హ్యాండ్ సైడ్ 4 ఉన్నాయి. అంటే అక్కడ 2 లాస్ట్ అయిపోయిందా లేదా? కానీ ఆక్సిజన్కి వచ్చేటప్పటికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకటే ఉంది, కానీ RHS కన్వర్ట్ అయ్యేటప్పటికి 2 అయ్యాయి. అంటే ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఆక్సిజన్ హ్యాస్ బీన్ గెయిన్డ్, హైడ్రోజన్ హ్యాస్ బీన్ లాస్ట్. అంటే గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ నథింగ్ బట్ ఏ టైప్లోకి వెళ్తుంది? ఇప్పుడు ఆక్సిడేషన్. ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రూవ్ అయిందా లేదా? సో కన్వర్షన్ ఆఫ్ ethanol into ethanoic acid మెయిన్లీ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్ అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రూవ్ చేసాం కదండి ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అంటే అది ఆక్సిడేషన్ టైప్ ఆఫ్ రియాక్షన్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఆల్కలైన్ KMnO4 ఆర్ acidified K2Cr2O7 is used as an oxidizing agent in the process of conversion of ethanol into ethanoic acid, and the basic formula for ethanol is C2H5OH. It is going to be converted into ethanoic acid CH3COOH in presence of
alkaline KMnO4, that is nothing but alkaline potassium permanganate, or acidified K2Cr2O7 potassium dichromate. And from the above conversion, we can say that this conversion belongs to oxidation type. And again, oxidation is nothing but gaining of oxygen and removal of hydrogen. Hence, we can say that alkaline KMnO4 or acidified K2Cr2O7 is used as an oxidizing agent in conversion of ethanol to ethanoic acid. It is very very important. ఇది మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతాడు. ఈ కన్వర్షన్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ చెందింది? ఆక్సిడేషన్ బట్ నాట్ రిడక్షన్. ఆక్సిడేషన్ అంటే గెయిన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. అయితే ఇక్కడ KMnO4 ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద. ఇట్స్ ఎ క్లియర్ నోట్. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ షల్ ఫోకస్ ఆన్ ద రియాక్షన్ ఆఫ్ దీస్ టూ. ఇప్పుడు ఈ రెండింటిని రియాక్ట్ చేస్తే ఏం ఫామ్ అవుతుందో చూద్దాం. ఇప్పటివరకు మనం కన్వర్షన్ చూసాం, అంటే ఎథనోయిక్ యాసిడ్ కింద మారితే అది ఎలా మారిందో చూసాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్స్ చేసేస్తాం. ఆ మిక్స్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుందో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ నోట్ ఆన్ దిస్ కాన్సెప్ట్. ఓకే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.